హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ అల్లుడు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. వచ్చేసాం ఫ్రెండ్స్ కొత్త వీడియో లాగుతో. ఒకసారి చూడండి. ఈరోజు వీడియో లాగా చేసేప్పటికి మంచూరియా పందెం పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఆ పందెం కూడా ప్లేట్ ఒకసారి చూపించండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను చూడండి. వేడి వేడి మంచూరియా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు. దానిపైన ఆనియన్స్ కూడా గార్నిష్ చేసి ఉన్నాయి. ఆహా, గుటకలు మింగడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి. ఈరోజు వీడియో మీరు ఛాలెంజ్ ఏం పెట్టుకున్నారు మీ ఇద్దరు కలిసి? 500 ఛాలెంజ్ గెలిచిన వాళ్ళ బెట్టా కన్ఫామ్ పెట్టింది. ఓకే, అయితే ఇందులో ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే గెలుపోవటంలో అనేది వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నాయి. నేను ఒక టైం పెడుతున్నాను. ఈ టైంలో లోపు కనుక తినకపోతే వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయిపోయినట్టే. అయితే ఆ 1000 వచ్చేసేపటి నాకు దక్కుతాయి, ఎందుకంటే దీంట్లో కష్టం కూడా నాది కూడా ఉంది కాబట్టి. అలాగనేది ఏంది? సరే అయితే వీడియో మీరు తీసేసుకోండి, చేసేదేముంది దానికాడ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక చూడండి వీళ్ళు చేసే దౌర్జన్యం ఎలా ఉందో. అది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూస్తున్నారు కదా. ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసేపటికి ఈ విధంగా మంచూరియా అనేది పెట్టేసుకున్నారు. చూద్దాం. నేను మాత్రం ఈ పందానికి ఫిక్స్ అయి ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన టైంలోకి తినకపోతే మాత్రం మినిమం 10 minutes కన్నా ఎక్కువ అనేది ఛాన్స్ లేదు. ఈలోపు కంప్లీట్ చేయకపోతే మాత్రం 500 రూపీస్ నా సొంతం అవుతుంది. రెడీ? ఇక లెట్స్ గో. దీన్ని లేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, కన్ఫామ్గా చెప్తున్నా, ప్లేట్లో ఏం మిగలకూడదు ముందుగా చెప్తున్నా. తర్వాత మీరు ఆనియన్ లేదు మిర్చి లేదని చెప్పి మాత్రం గోల్ చేయొద్దు. ఓకేనా? ఆర్ యూ రెడీ? స్వాతి క్యాప్సికమ్ తిన్ను, మంచూరియా తిన్ను, ఇదేంటి క్యాబేజీ తిన్నని నేను ఊరుకోను. ప్లేట్ మొత్తం ఓకే, తన చోటలు తప్పు లేదు, వాస్తవం. అది పందెంగానే ఉండాలి అది. ఓకే, మీరు రెడీగా ఉన్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా రెడీగా ఉన్నారు ఈ వీడియో చూడడానికి. రెడీ? 1 2 3 స్టార్ట్, గో. మరి ముఖ్యంగా చెబుతున్నా, పందెంలో దెబ్బతిన్న కోడి పుంజులలో వంగిపోవద్దు. కొంచెం మన ఆడియన్స్ కూడా నవ్విస్తూ ఉండండి. మీరు ఎప్పటికీ అభివృద్ధి చెందుతారో డెవలప్ అవుతారో అర్థం కావట్లేదు. బాగుందా? సాయిబు గారి దగ్గర తెచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా వేస్తాడు ఆయన, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో ఫుడ్ ఛాలెంజ్ లాగ్ ఏది పెట్టుకుంటారు వీడియో ఒకసారి? పానీపూరి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు పానీపూరి అని అంటే ఎందుకు వచ్చింది ఆ టాట్ నీకు? అంటే నాకు ఇష్టం పానీపూరి అంటే ముందు, తర్వాత ఈ ఛాలెంజ్ కూడా పెట్టుకుంటే బాగుండిద్ది అనుకుంటున్నా. వ్యూవర్స్ కూడా నచ్చిద్దని. అది ఫ్రెండ్స్, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు రకాన్ని కూడా కోరుకుంటున్నారు. అది నా చేత తెప్పించుకుంటున్నారు, తింటున్నారు. చూడండి, ఏదేమైనా మన సబ్స్క్రైబర్స్కి నచ్చే విధంగా మనం ఈ ఫుడ్ ఛాలెంజ్లో పార్టిసిపేషన్ చేయాలి. స్వాతి ఏమో పండు మాట్లాడే క్రమంలో స్వాతి లాగిచ్చేస్తుంది, ట్రిక్ ఉపయోగిస్తుంది స్వాతి. వేసే లైన్లో వేసారు అందులో ఉంది. ఓ మై గాడ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తెచ్చినా తిట్ట తినేదో తిందో కానీ నేను తెస్తే మాత్రం లేపేసి అవతల పడేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రాడ్ జరగకూడదు, ముందుగా చెప్తున్నా. ఎవరి ప్లేట్లో వాళ్ళే ఉంచుకోవాలి. మరి ఆ క్యాప్సికమ్ తన దాంట్లోకి ఎలా వెళ్ళింది? అయినా మంచూరియా నాకు క్యాప్సికమ్ ఆనియన్స్ రాకుండా ఎట్టుండిద్ది? తినాలి, తప్పదు. మా కోసం కాదు, అక్కడ ఆ పెళ్ళపల్లాడే నోటు కోసం తినాలి, లేదా గాంధీ దత్త అంతాడు తినకపోతే. నో హ్యాండ్ యూజ్ చేయకూడదు. ఒప్పుకోట్లా లేదు. అమ్మో ఏంటిది? అమ్మో, అట్టయితే మొత్తం పిసికేసి ముద్దలే పెడతావు నువ్వు. తక్కువ దాని స్పూన్ పెట్టింది ఎందుకు? స్పూన్ యూజ్ చేయలేదు కదా. సరే ఓకే ఈసారి ఛాన్స్ లేదు. ఓ, నేను పెట్టిన టైం కూడా అయిపోవస్తుంది. కమాన్ స్పీడప్. తినటానికి పుట్టినట్టున్నారు రా బాబా, అటు తింటున్నారు ఇద్దరు నాయను. నా దాంట్లో గమనిస్తున్నా కదా నేను, 2 టాస్క్ నుంచి గమనిస్తున్నా, నా దాంట్లో ఎక్కువ ఉంటుంది. సరే, ఈసారి నుంచి మనం మస్తాన్ కొట్టుకెళ్ళి కాటా అయిపోద్దాం. చికెన్ బదులు మంచూరియా కాటా అయిపించి ఎన్ని పీసెస్ వస్తాయో చూద్దాం.
ఏది ఏమైనా టుడే విన్నర్ గోస్ట్ స్వాతి. నాకు ఈ రోజు నేనైతే అసలు ఒప్పుకోను నేను ఈ చీటింగ్ వీడియో. ఎలా ఇది చీటింగ్? ఎలా ఇది? ఏంది నువ్వు మన మాటలు పెడుతున్నావు? స్వాతి తినేసారు. అవును మాట్లాడలేదా? ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ధనరాజు గారి లాగా నేను 500 అసలు ఒప్పుకోను. నాకు ఇది న్యాయం లేదు అసలుకి. నా సరే తిండిగా లేదు. ఒకసారి వీళ్ళ వాళ్ళకం చూస్తుంది ఎట్లా ఉందంటే నానిగాడి సినిమా ఉంది. ఆ సినిమా పేరు ఏదో నాకైతే ఐడియా రావట్లేదు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. పందెమే ఏదన్నా ఉంటే ఈసారి నెక్స్ట్ పందానికి నువ్వు రెడీ అయ్యి నువ్వు చెప్పాలి. న్యాయంగా ఉండండి డబ్బుల విషయంలో. సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ధనరాజు గారు కనుక తూచి మళ్ళీ మొదటి నుంచి రావాలని చెప్పండి. ఇప్పుడు నాకు డబ్బులు కూడా మళ్ళీ తేవడానికి నెక్స్ట్ మనం మంచి ఈసారి పోటీ ఏదైతే పెట్టుకుంటామో పానీపూరి అయితే పానీపూరి ఏదైనా కానీ ఏ ఛాలెంజ్ అయినా కానీ ఇప్పుడు పానీపూరి అయితే కరెక్ట్ ఛాలెంజ్ వస్తుంది. ఎట్లా అంటే పీసెస్ లెక్కన ఉంటాయి కాబట్టి ఈసారి నుంచి పకడ్బందీగా మంచిగా ఇప్పుడు మన ఎలక్షన్ ఎలా అయితే జరిగిందో ఆ టైప్లో సీసీ ఫుటేజ్లు పెట్టేసి 4 కెమెరాలు పెట్టి సెట్ చేద్దాం ఎవరి దాంట్లో ఎలా ఎక్కువ వస్తుంది అనేది. ఏదేమైనా ఈరోజు విన్నర్ వచ్చేసేపటికి విన్నర్ స్వాతి. ఒకసారి ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి. ఇప్పటివరకు ఫైట్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? ఏం ప్లాన్ ఏంటి? అయితే పానీపూరి ఫిక్స్ అప్పండు. స్వాతి నువ్వేమంటావు? రెడీయేనా? అంతేలే తినేదిగా ఐటమ్. సరే దీనికి బదులు మనం ఇక్కడ నుంచి తోటగాడి ఎవరైతే పరిగెత్తుకుంటా అంటే మన నంబూరు అడ్రోడ్ మ్యాక్సిమం మన అడ్రోడ్ వరకు ఎవరైతే వాక్ చేసుకుంటా లేదా పరిగెత్తవచ్చు వాక్ చేయొచ్చు అంటే ఎలాంటి వెహికల్స్ లేకుండా ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి నేను ఇస్తాను 1000 రూపీస్. మరి మీరు ఈ పందానికి రెడీయా? స్వాతి తెలివితేటలు చూయించవాక నువ్వు రెడీ. సరే అయితే ఆ ఛాలెంజ్ నీకను లక్కీ పెడతా. అయితే ఎవరు వస్తే వాళ్ళకి ఓకేనా? సరే అదే ఫుడ్ విషయానికి వచ్చేసేపటికి ముందు ఉంటున్నారు. ఈ విధమైన టాస్క్లకి అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక నుంచి ఉండంగా వీళ్ళకి ఇచ్చే టాస్క్లు ఎలా ఉండాలంటే అతి భయంకరంగా ఉండాలి. పచ్చిమిర్చి, చింతపండు, పచ్చి గుమ్మడికాయ ముక్కలు, టూత్పేస్టు మూతికి పూసుకోవటం ఇట్లా రకరకాల ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు దారికి వస్తారు. కాకరకాయ జ్యూసు, బెండకాయలు తినటం కొన్ని యూట్యూబ్లో నేను చూస్తున్నాను. ఈ విధంగా పందాలు మేము తీసుకొస్తాను. ఈసారి ప్రతి పోటీలో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మీ ఇద్దరే పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి గేమ్ ఎలాంటిదైనా కానీ మీరు దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కాకరకాయ జ్యూస్ అని బెండకాయలు తింటాం. నేను ఆల్రెడీ లేదు అలా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసేపటికి ఏంటంటే మీలో ఇంకా శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి, మీకు తెలియట్లా. అవి బయట పెట్టాలి మీరు. ఎందుకంటే ఒకటి లేదు అంటే నేను అనేది ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఇప్పినలే కాకపోతే ఇలాంటి పందాలు కూడా మీరు పార్టిసిపేషన్ చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ గత యూట్యూబ్లో వీడియోలో చూస్తూ ఉన్నా వాళ్ళు భలే చేస్తున్నారు. వాళ్ళకి మనం ఏం తీసిపోతాం, వాళ్ళకి వెళ్తేనే మనం కూడా ఖచ్చితంగా తాగుదాం చేద్దాం తప్పేముంది. నెక్స్ట్ నుంచి నేను కూడా మీతో పాటు పార్టిసిపేషన్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ పక్కన స్వాతి ఈ పక్కన మధ్యలో నేను మిడిల్ ఆర్డరు చూపిద్దాం ఎవరు సత్తా వాళ్ళు ఏమంటారు? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా మీకు వచ్చే అది వీళ్ళకి రంది ఆగదు చూసారా, వీళ్ళకి చెయ్యి ఊపేదాకా ఇప్పుడు తిన్నారు కదా ఒక గ్లాస్ థమ్స్అప్ తాగి బేవరమనేదాకా ఈ తపన ఆగదు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిందని మేము ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మిగిలిన వాళ్ళ చేత ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.